అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 89. సంసారాన్ని గంభీరంగా తీసుకున్నవాడు అలసిపోతాడు, నిరాశలోకి వస్తాడు. సో సంసారం అంటే నీవు గెలుపోవటంలకి లోబడి జీవిస్తున్నట్టు, వేరే వాళ్ళ దృష్టిలో నువ్వు ఎట్లా కనబడాలి అని ఆలోచిస్తూ జీవిస్తున్నట్లు, జీవితంలో ఏదో సాధించాలన్న ఒక ప్రయత్నంతో జీవిస్తున్నట్లు, నువ్వు అనుభవించాలనుకున్న శాంతి ప్రశాంతత ఇక్కడ లేవు మరెక్కడో ఉన్నాయి అని జీవిస్తున్నట్లు, నీ ఆనందం వేరే వాళ్ళలో బందీ అయినట్లు సంసారం అంటే అంతే. సంసారాన్ని చూసే పద్ధతి ఉంది. ఈ భూమి మీద ఆట రెండు రకాలుగా ఆడబడుతుంది. ఒకటి గెలుపోవటములకు సంబంధించింది, రెండవది గెలుపోవటములకు అతీతం. ఆధ్యాత్మికత కూడా ఒక రకమైన ఆట, బట్ ప్రత్యర్థి లేడు. అందుకని ఆట కాస్త నృత్యమైంది. ప్రత్యర్థి రాగానే ఆటలో గంభీరత వస్తుంది. సంసారంలో నీవున్నావు, వేరే వాడున్నాడు, అందుకని గంభీరత ఉంటుంది. నేను రాసుకున్న ఒక చిన్న కవిత, పువ్వుని వదిలి గంధానివి కా, స్వరాల్ని వదిలి సంగీతానివి కా, అపశృతుల్ని వదిలి శృతివి కా, అప్రతిహతంగా ప్రవహించే నదివిక, అలజడుల కంటుకోని ప్రశాంతతవిక, సమాచారాన్ని వదిలి జ్ఞానానివిక, భేదభావం వదిలి సమత్వానివిక, పేరును వదిలి అనామకుడివిక, సహజ వర్తమానంలో పునీతంక. అష్టవక్రుడి యొక్క సారం ఇంతే. ద్వంద్వాన్ని వదిలి అద్వైతానివి నువ్వేక, అద్వైతాన్ని సాధన చేయడం కాదు, అద్వైతానివే కా. ఇక్కడ నీవు తప్ప మరెవరు లేరు. నీవు అబద్ధపు ఆధారాలని వదిలి నిజమైన ఆధారాలని పట్టుకొని అష్టవక్రుడు చెప్తున్నాడు. ఈరోజు అష్టవక్రుడు చెప్తున్న సూత్రం చాలా మహత్వపూర్ణమైంది, అట్లాగే చాలా అర్థవంతమైంది, అట్లాగే ఎవరైనా అర్థం చేసుకుని జీవితంలో ఇంప్లిమెంట్ చేయదగ్గది. సో ఎవరైతే సంసారాన్నే అల్టిమేట్గా చూస్తారో, సంసారం తప్ప జీవితాన్ని బియాండ్గా చూడరో, సంసారం తప్ప మరొకటి లేదనుకుంటారో, వాళ్ళంతా మూఢులు అని చెప్తారు అష్టవక్రుడు. నేను చెప్తున్నాను. అష్టవక్రుడు జనకుడితో అంటున్నాడు, నిరాధారా గ్రహ వ్యగ్ర మూఢా సంసార పోషక ఏతస్యానర్థమూలస్య మూలచ్ఛేదః కృతో బుధై. అంటే ఆధారహీనులు, దురాగ్రహపరులు అయిన అజ్ఞానులు సంసార పోషణలోనే జీవితం గడుపుతారు. సంసారం అనర్థములు. బుద్ధులైన జ్ఞానులు అనర్థమూలైన సంసార వృక్షాన్ని జ్ఞాన ఖడ్గంతో ఖండించి పరమసుఖం పొందుతారు. అష్టవక్రుడు అష్టవక్ర సంహిత బిగినింగ్లోనే ఒక సూత్రంలో చెప్తాడు, జ్ఞాన ఖడ్గేన తన్ని కృత్యం సుఖీభవ్, తద్వారా సర్వసాక్షి సుఖీభవ్. సో అష్టవక్రుడు మొదటే చెప్పాడు, సాక్షి భావన ఒక్కటే నిన్ను నిరంతర ప్రశాంతతలో ఉంచుతుంది. సో నువ్వు ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేనిది సాక్షి భావన. సాక్షి భావన అంటేనే సాధనకు అతీతమని. కానీ సంసారంలో ఇరుక్కుపోయిన మనిషి ఒక తెలియని మూఢత్వంలో పడతాడు, నీలో పడతాడు. సో సంసారంలో నిరంతరము నీ మనస్సు గెలుపు ఓటంలో మధ్యన ఊగిసలాడుతూ ఉంటుంది. ఎప్పుడన్నా గమనించావా? భార్య మీద భర్త గెలవాలనుకుంటాడు, భర్త మీద భార్య ఏదో గెలవాలనుకుంటుంది, ఒకరినొకరు ఏదో ఆక్షేపించుకుంటారు, సామరస్యం ఉండదు. వీళ్ళిద్దరి మధ్యన సయోధ్య కుదిరేసరికి అత్తమామ వస్తారు, వాళ్ళకి వీళ్ళకి మధ్యన సయోధ్య కుదరదు. అసలు వీళ్ళందరూ ఒక వారం రోజులు కూర్చొని అసలు కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు ఎట్లా ప్రవర్తించాలని ట్రైనింగ్ తీసుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ అంతులేని అహంకారాలతో ప్రవర్తిస్తారు. ఎవరి ఐడెంటిటీని నిలుపుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇక్కడే కాదు, సంసారం అంటే ఓన్లీ కుటుంబంలోనే కాదు, బయట కూడా ఒక ఉద్యోగంలో నీ ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తావు. అట్లాగే
ఏదో ఉద్యమం చేస్తుంది ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తావు, ఒక పెయింటింగ్ చేస్తుంది ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తావు. ఎక్కడ నీ ఐడెంటిటీ కోసం నీవు అన్న విషయం గుర్తింపబడాలని ప్రయత్నం చేస్తున్నావు, అక్కడ నిరంతరం నువ్వు గెలుపోవటం చట్రంలో ఇరుక్కొని ఉంటావు. గెలిచినప్పుడు అమితంగా ఆనందపడతావు, ఓడిపోయినప్పుడు నిరాశపడతావు, డిప్రెషన్లోకి వెళతావు, ఎవరు ఓడగొట్టారో వాళ్ళని కించపరుస్తావు. ఇది ఒక అద్భుతమైనటువంటి గేమ్. ఈ గేమ్ అంతా అవగాహన లేని స్థితి నీ ఆధారం చేసుకుని నడుస్తుందని తెలుసుకోవడమే చాలా కష్టమైపోతుంది. కానీ ఆధ్యాత్మికత గెలుపులు ఓటమికి సంబంధించిన విషయం కాదు, అది వెలుగుకు సంబంధించింది. గెలుపు ఓటమి సంసారంలో ఉన్న మనిషికి సంబంధించింది. ఒక జ్ఞాని వెలుగుకు సంబంధించింది. వాడు చూస్తాడు ఈ గెలుపు ఓటములని. వాడు అట్లా గెలుపు కోసం ప్రయత్నం చేయడంలే, ఓటమి కోసం ప్రయత్నం చేయట్లే. సో గెలుపోటములు నేను నిరంతరం అంధకారంలో ఉంచుతాయి. అది తాత్కాలికంగా సుఖాన్ని, తాత్కాలిక ఆనందాన్ని, తాత్కాలిక ఉత్తేజాన్ని, తాత్కాలిక ఉద్వేగాన్ని ఇస్తుంది గెలుపు. ఒక వరల్డ్ కప్ గెలుచుకున్నప్పటికీ నువ్వు ఆనందపడే సమయం చాలా తక్కువ. ఒక పెళ్లి చేసుకునేవాడు ఎగిరి గంతులేస్తాడు, వరల్డ్ కప్ గెలుచుకున్నవాడు ఎగిరి గంతులేస్తాడు, ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చినవాడు ఎగిరి గంతులేస్తాడు. సో ఐఎమ్ నాట్ డిమీనింగ్ ఇలాంటి వాటిని నేను తృణీకరించడంలే. జస్ట్ మీరు ఒక స్థాయి నుంచి వీటిని గమనించడానికి మీరు నిర్ణయం తీసుకోవాలి, అందరూ తీసుకోవాలి. అప్పుడే జీవితం అనేది అర్థం కావడం మొదలవుతుంది. ఒక్కసారి కూటస్థ దశలోకి రావాలి. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు? మొండి పట్టుదల హఠం గలవాడు మూర్ఖుడు. సో ఏవైతే వేదాంత శాస్త్రాలు బట్టి నిరంతరము ఒకటే విషయం గురించి అతిగా విచారణ చేసి తనకు తానే తప్పుడు లాజికల్ కంక్లూషన్స్కి వచ్చి అక్కడి నుంచి తనదే సత్యం అని చెప్పి అట్లా జీవించే వాళ్ళంతా జస్ట్ చిత్త నిరోధం, మనసుని కంట్రోల్ చేయడం మీ దగ్గరే వాళ్ళ జీవితం ఆగిపోతుంది. ఈ భూమి మీద ఉన్న చాలామంది ఆధ్యాత్మికవేత్తల అల్టిమేట్ గోల్ ఏమిటి? దే వాంట్ టు కంట్రోల్ దెమ్ సెల్వ్స్. నిరంతరం అణిచివేతకు గురి చేసుకుంటారు. ఇది ఒక రకమైన ఒక మూఢత. సో వేరే వాళ్ళని అణుస్తాడు ఒక డిక్టేటరు. ఈ సన్యాసులు ఏం చేస్తారు? వాళ్ళని వాళ్ళు అణుచుకుంటారు. సో బోత్ మైండ్స్ ఆర్ ద సేమ్. వేరే వాళ్ళని అణిచేసేవాడు, తను తాను అణిచేసుకునేవాడు, ఇద్దరు ఒకటే బోట్లో ప్రయాణం చేస్తున్నారు. సో అష్టావక్రుడు చెప్తున్నాడు, చూడు అసలు నీవేమిటో, నీవి కానివేమిటో, ఏది నీ నిజ స్వభావమో, ఏది నీ మూల స్వభావం, ఒక్కసారి చూడరా నాయన. ఎయిర్పోర్ట్లో వచ్చిన ప్రతి బ్యాగును పట్టుకొని నా బ్యాగ్ అని పరిగెత్తకు. ఒక్కసారి ఏది నీ బ్యాగ్ తెలుసుకో, ఆ బ్యాగ్ లాంటిది దొరికినప్పుడు తీసుకొని ఇంటికి వెళ్ళిపో. బీ రిలాక్స్డ్. అష్టావక్రుడు చెప్పింది నిజంగా అర్థమైతే ఇప్పుడు ప్రపంచంలో ఇరుక్కుపోయి మీరెంత పని చేస్తున్నారో అంతకు 100 రెట్ల పని చేస్తారు. ఎందుకు? కర్తాభావన లేదు కాబట్టి నిజమైన పని ఆవిష్కరణం జరుగుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం. చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, అసలు కర్తాభావన లేకపోతే ఇక పని చేయడం ఎందుకు అంటున్నారు. నేను అష్టావక్రుడు దీని గురించి కూడా చెప్తాడు. అవగాహన లోపం. ప్రతిదాన్ని విధిన్ నో టైంలో నిర్ణయానికి వచ్చేసేయడం, తప్పుగా అర్థం చేసుకోవడం, నీ భావనల్ని వేరే వాళ్ళ మీద రుద్దడం, నువ్వు అనుకున్నట్టే చుట్టుపక్కల ప్రపంచం అంతా ఉండాలని భావించడం, ఎవరన్నా నిన్ను మెచ్చుకుంటే ఒక అబద్ధపు ఆనందంలో భాషించడం, ఇదంతా మూర్ఛాస్థితి. సో చిత్త నిరోధం అని ఒక్కటి నిర్ణయించుకున్న వాడికి మోక్షం. చిత్తం నిరోధం జరుగుతుంది, కానీ అందులో ఒక రకమైన బలప్రయోగం ఉంది. అంటే ఒక తాడుతో కుక్కను కట్టేసినట్టు. కుక్కనంటే బెటర్, డైనోసార్ని కట్టేసినట్టు. నీ మైండ్ అంతకంటే పవర్ఫుల్. తాడు తెగిందా డైనోసార్ నీ మాట వినదు. అందుకే ఎవరైతే చిత్తాన్ని నిరోధిస్తున్నారో వాళ్ళ గనక కోపం వస్తే వాళ్ళ కోపం అంతు పట్టదు. వాళ్ళు నిజంగా చాలామంది ఈ చిన్న తేడా తెలియదు. కోపాన్ని ఒక యోగి సరదాగా నటించే వాళ్ళు ఉన్నారు. ఇది నేను నా అనుభవంగా చెప్తున్నా. ఊరికే పని జరగడం కోసం చిన్న కోపాన్ని నటించడం వేరు. నిజంగా కోపమైనప్పుడు లోపట మూలం దెబ్బతింటది. నీ అణువణువు వణుకుతుంది. దాని యొక్క ఇంపాక్ట్ కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు నీ మీద ఉండవచ్చు. సో మోక్షం రాదు. చిత్త నిరోధం అని జపించేవాడికి, ఒక మంత్రాన్ని జపించేవాడికి, ఒక దాన్ని పట్టుకున్నవాడికి, నేను చేస్తున్నా అన్న భావన నిరంతరం కలిగి ఉన్నవాడికి మోక్షం రాదు. ఏమైనా రావచ్చు. వాడు ప్రపంచంలోనే పెద్ద స్వామీజీ అవ్వచ్చు, ప్రపంచంలోనే గొప్ప గురువుగా వాడు కీర్తి పొందవచ్చు, ప్రపంచంలోనే పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్స్ అతని కాళ్ళు మొక్కవచ్చు. మోక్షం రాదు.
అర్థం చేసుకోవాల్సిన విషయం. మోక్షము అంటే అసలు ఏది పట్టని స్థితి. మొట్టమొదటిసారి నువ్వు సర్వాంగ ముక్తిని, సర్వాంగ స్వేచ్ఛని అన్ని దిక్కుల నుంచి అనుభవిస్తున్నావు. ఇది మనిషి జీవితంలో ఒకవేళ అనుభవించాల్సి వస్తే నిజంగా అనుభవించాల్సిన సర్వోన్నతమైన మానసిక దశ అది. అంతకంటే అల్టిమేట్ మరొకటి లేదు. సో ఏమీ తెలియదు చాలామందికి, కానీ తెలుసు అనుకుంటారు. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఇలా నేను ఎంతో అధ్యయనం చేసి నా అనుభవాన్ని జోడించి చెప్తే ఊరికే విని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. మొన్న ఒక టాక్ రమణ మహర్షి గురించి ఏది గురించో మాట్లాడుతున్నా, నేను పుస్తకం చదివి అక్కడ పెట్టాను. ఆ తర్వాత అతను చెప్తున్నాడు ఎవరో కామెంట్లో, మీ కాళ్ళ దగ్గర రమణ మహర్షి ఉంది, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, ఇప్పుడు నెక్స్ట్ అలా చేయకండి. నువ్వెవడు రాబాయ్ మోరల్ పోలీసింగ్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసులో ఉంది. నేను రమణ మహర్షి నాకంటే గొప్పవాడు అనట్లేదు, నాకంటే తక్కువ అనట్లేదు. నీకు విషయం అర్థం కాదు కాబట్టి ప్రతి స్టూపిడ్ థింగ్ నీకు గొప్పది అనుకుంటావు. రమణ మహర్షి స్థితి, నేను అనుభవించే స్థితి, ప్రకృతి స్థితి ఒక్కటే అని చెప్తున్నా. చాలామంది ఈ విషయానికి హర్ట్ అయిపోయారు. అంటే రమణ మహర్షిలాగా మరెవరు ఉండడానికి వీల్లేదు. వీళ్ళ ప్రయత్నం అంతా నీచంగా బతకడానికి. ఈ భూమి మీద రమణ మహర్షి ఉన్నా లేకపోయినా రమణ మహర్షి స్థితి ఉంది. అర్థం చేసుకోవడం ముఖ్యం. నిన్నెవరో ఒక ఛాలెంజ్ చేశారు నాకు, నీకు దమ్ముంటే ఇది చేసి చూడు, ఇది మన చైతన్యాన్ని నువ్వు నిర్వచించి చెప్పు. నేను చెప్పాను, నీకు దమ్ముంటే, ఇలా దమ్ము లేకుండానే ఆరోగ్యం అంటే నిర్వచించి చెప్పు. అసలు ఈ ఛాలెంజ్లు చేసుకోవడం ఏమిటి? మూర్ఖత్వం ఏమిటి అసలు? దానివల్ల ఏమొస్తుంది నీకు? చిన్న ఈగో సాటిస్ఫాక్షన్ తప్ప. నాతో ఛాలెంజ్ చేయడం ఏమిటి? రాంగ్ పర్సన్, వేస్ట్ ఫెలో. నేను జీవితంలో పనికిరాను ఛాలెంజ్కి. 10 మంది వస్తే నేను నా ఓటమి అంగీకరించి నీ కాళ్ళు మొక్కి మరిపోతాను. నేను మూర్ఖులతో పోరాడను. నా గెలుపోటములు లేనే లేవు. వేరే వాళ్ళ దృష్టిలో నేను చాలాసార్లు గెలిచినట్టుగా అనిపిస్తా, చాలాసార్లు ఓడినట్టుగా అనిపిస్తా, ఫేమస్ అయినట్టుగా అనిపిస్తా, డబ్బు. వాటితో మనకు సంబంధం లేదు బాయ్ సాబ్. అయిపోయినాయి. 2009లో ఆ మూర్ఖపు దారులన్నీ నేను బొందబెట్టేసిన. ఓషో చెప్తాడు కదా, యూ హ్యావ్ టు టేక్ ద క్వాంటమ్ లీప్ అని. అది తీసుకోబడ్డది. ఇప్పుడు సాధారణంగా ఫోటో తీస్తే నా శరీరం పడవచ్చు. నా అనుభవాన్ని గ్రాస్ప్ చేయడం అంత ఆశమాషి కాదు. ఇలాగని గొప్ప చెప్పుకోవట్లే, ఉన్నదే చెప్తున్నా. ఇది కూడా తప్పుగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. మొన్న ఎవరో ఒక ఆయన పెట్టాడు, కొంచెం నీ సొంత డబ్బా కొట్టుకోవడం. అసలు నేను నా గురించి ఎప్పుడు చెప్పిన ఒక స్టేట్మెంట్ చెప్తాను, చెప్పాలి కదా మరి. ఇప్పుడు పోలీసులు అడుగుతారు, నీ పేరు ఏం పేరు? నేను చెప్పాను, సొంత డబ్బా కట్టుకొని అంటావా? కాంటెక్స్ట్ వచ్చినప్పుడు చెప్పాలి. 2 రకాలుగా చెప్పబడుతుంది. నేనే గొప్ప అని చెప్పడం ఒకటి, నేను ఇది అని చెప్పడం ఒకటి. నేను ఇది అని చెప్తున్నాను అంతే. సో ఇప్పుడు ఎవరెవరైతే నేను చెప్తున్నానో వాళ్ళ మీద నాకేం కోపం లేదు, చిన్న జాలి కలుగుతుంది అంతే. అంటే ఎంత తొందరగా నిర్ణయానికి వచ్చేస్తారు ఒక మనిషి గురించి. నేను ఇంకా బతికే ఉన్నా, వచ్చి క్రాస్ చెక్ చేసుకొని అక్కడి నుంచి నిర్ణయానికి ఇచ్చేది. ఊరికి నీ ఒక్కసారి చూసి నిర్ణయానికి వచ్చేస్తావా? మూర్ఖత్వం. ఎస్, నేను గెలిచానంటే ఏదో తృప్తి కలుగుతుంది. నేను చెప్తున్నాను, అందరూ కరెక్ట్, నేను తప్పు. మీరు ఎవరన్నా విమర్శించారనుకో, నేను చెప్తున్నా, మీకు కావాలంటే క్షమాపణ కూడా చెప్తా. చెలో, రమణ మహర్షి స్థితి, నా స్థితి ఒకటి. మీరు ఎవరన్నా హర్ట్ అయ్యారా, నేను నిర్ద్వంద్వంగా మీకు క్షమాపణ చెప్తా. చెప్పినంత మాత్రం నా స్థితి మారదు కదా. నాట్ ఓన్లీ రమణ మహర్షి స్థితి, ఈ ప్రపంచంలో ఆనందంగా నేను రమణ మహర్షి నిద్రించుతున్నప్పుడు అతను నిద్రిస్తున్న సుషుప్తి, నీవు నిద్రించే సుషుప్తి, ప్రకృతిలో ఏ ప్రాణి నిద్రిస్తున్నాయో వాటిని సుషుప్తులు ఒకటే. ఇది పాండిత్యము కాదు. నేను చెప్పింది ఎవరైనా అంగీకరించాలంటే ఆ స్థితిలో ఉన్నవాడే అంగీకరిస్తాడు. మిగతా వాళ్ళంతా పేరులోనే ఇరుక్కుపోయారు. రమణ మహర్షి భగవాన్ గొప్పవాడు, నేను ఇది నీచుణ్ణి, అల్పుణ్ణి, అతను చాలా ధనికుడు. కాదు, ప్రకృతిలో అందరూ సమానం. ఆధ్యాత్మికత ప్రకృతి శాస్త్రం. సో ఏమీ తెలియదు కానీ తెలుసు అనుకుంటాడు మూర్ఖుడు. సో ఆగ్రహం వద్దు. అందరూ ఆగ్రహం ప్రదర్శిస్తారు. ఆ తర్వాత నిగ్రహం చేసుకుంటారు. అష్టావకుడు చెప్తున్నాడు, నిరాగ్రహంలోకి రా. డోంట్ కంట్రోల్ ఎనీథింగ్. ఎవరి మీద ఆగ్రహించకెందుకు అంటే ఎవ్వరు లేరు ఇక్కడ, నువ్వు తప్ప. ఏది నీ అనుభవం కాదో అది అవుననుకుని నమ్మడం ఒక మూఢత.
దానికి అగెనిస్ట్గా జరిగితే కోపం. ఇవన్నీ పోవాలి కదా. సో ఇప్పుడు నేను చెప్తున్న అష్టవక్రుడు చెప్తున్న సూత్రాల ఆధారంగానే నీ ఆధారం ప్రకృతి, ప్రపంచం కాదు. సో నీ ఆధారం అనుకున్నావా, ఏదో రోజు ప్రపంచం నిన్ను భంగపాటుకు గురి చేస్తుంది. సో అన్ని జీవన ద్వారాల్ని తెరిచిపెట్టు, మొండి పట్టుదల తీసేసి. ఒకసారి మా సార్ దగ్గరికి ఎవరో వచ్చారు, వైలిన్ నేర్చుకోవాలనుకుంటున్నా అంటే, తప్పకుండా తల్లి అన్నాడు. మా సార్ అద్భుతమైన ఒక గురువు ఆయన. సరే ఆమన్నది, నేను ఏదైనా నేర్చుకోగలను, వంట నేర్చేసుకున్నాను. తర్వాత ఈయనని పెళ్లి చేసుకోవాలనుకుని పట్టుబట్టి పెళ్లి చేసేసుకున్నాను. తర్వాత ఇల్లు కట్టుకోవాలని పట్టుబట్టి కట్టేసుకున్నాను. నేను అనుకుంటే ఏదైనా సాధిస్తాను. అప్పుడు సార్ అన్నాడు, ఏదైనా సాధించడం వేరు, వైలిన్ వేరు, నీకు తెలుస్తుంది రాను. ఇప్పుడు బయట ఉన్న వ్యక్తికి ఇది అర్థం కాదు. ఇంపాసిబుల్ టు గ్రాస్ప్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. ఓన్లీ వైలిన్ తెలిసిన వాడికి తెలుస్తుంది. మిగతావన్నీ కాస్త అటు ఇటుగా నువ్వు సాధించిన మేనిఫెస్ట్ అవుతాయి. కానీ వైలిన్ అనేది సంపూర్ణ జ్ఞానం, సూక్ష్మ జ్ఞానం. సా వాయించినప్పుడు సా ఎగ్జాక్ట్ వాయిస్తేనే అది సాగా పలుకుతుంది. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీకు అర్థం కాదు, చూడదోసుకో. తర్వాత అష్టవక్రుడు ఏం చెప్తున్నాడు, సంసార బంధం పోవాలంటే నీ మనసులో సంసారం పోవాలి. సంసారం యొక్క మూలాన్ని నువ్వు జ్ఞానం అనే ఖడ్గంతో తీసేయాలి. అదేంటో తెలుసా, అసలు వేరే వ్యక్తి లేడు అన్నది పోతే సంసారం పోతుంది. వేరేది వచ్చిపోయే విషయాల మీద నీ ఆనందం ఆధారపడలేదంటే సంసారం పడిపోతుంది. సో అజ్ఞాని నిజమైన జ్ఞానానికి శత్రువు. ఆ తర్వాత అష్టవక్రుడు చెప్తున్నాడు, న శాంతిం లభతే మూఢో యతః శమితుమీచ్ఛతి ధీరస్తత్వం వినిశ్చత్య సర్వదా శాంతమానస. ఇది ఎంత అద్భుతమైన సూత్రం. ఇది నేను నా అనుభవంగా చెప్తున్నా. ఇది చాలామంది రోజువారీ అనుభవం కూడా. కొన్ని ప్రయత్నిస్తే వస్తాయి ప్రపంచంలో, ప్రకృతిలో ఎంత ప్రయత్నిస్తే అంత దూరం అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రయత్నం వల్ల సాధనం ఉన్న పనులు సమకూరు ధరలోన. ఇది ధరలోన ప్రపంచానికి సంబంధించింది. సాధకుడు అంతమైతే ఇక్కడ సమకూరుతాయి. సాధన అంతము కావాలి. సో న శాంతిం లభతే మూఢో యతః శమితుమిచ్ఛతి ధీరస్తత్వం వినిశ్చత్య సర్వదా శాంతమానస. ఇలాంటి సూత్రం మరొకటి ఉందా? ఎంత అద్భుతం ఇది. అజ్ఞాని శాంతిగా ఉండాలని వాంఛించి ఆ వాంఛాలబ్ధికి అంటే శాంతిని కాంక్షిస్తాడు. ఈ వాంఛ కారణంగా అజ్ఞాని శాంతిని అసలు పొందలేడు. నిశ్చయ జ్ఞానంతో జ్ఞాని తత్వరహస్యం ఎరిగి ఏ విధమైన వాంఛ లేకుండా నిశ్చలంగా సదా శాంతిని పొందుతుంటాడు. ఎంత విరోధాభాష్యం ఉంది. శాంతి కోరుకోవడమే అశాంతి. గ్లోబల్ పీస్ సమ్మిట్ జరిగేది అశాంతి రేకెత్తించడానికి. ఆ సభ మీద మాట్లాడే ప్రతి ఒక్కరూ అశాంతి కోసం ఏదో ఒక మాట అంటారు. వాళ్ళు అశాంతిని క్రియేట్ చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు, కానీ అట్లా తీసుకోబడుతుంది. ఏదో అవ్వాలన్న ఆశ నీ నుంచి శాంతిని దూరం చేస్తుంది. శాంతి కోసం ఆరాటపడటమే అశాంతి. ఎప్పుడన్నా గమనించారా? నేను ఆనందంగా ఉండాలని ఎవడు ప్రయత్నం చేస్తాడో వాడు ఎప్పుడు ఆ బాధలో, దుఃఖంలో, చిరాకులో ఉంటాడు. సో అష్టావక్రుడు చెప్తున్నది అల్టిమేట్ బాయ్స్ ఆఫ్. అంటే ఇది అంత ఆషామాషిగా అర్థమయ్యే విషయం కాదనిపిస్తున్నప్పటికీ నువ్వు నిజంగా ఒక దగ్గర కూర్చొని లైఫ్ యొక్క ప్యాటర్న్ని కనుక ఒక్క వన్ డే చూడగలిగితే యు ఆర్ అవుట్ ఆఫ్ మిలియన్ థింగ్స్. కానీ మనిషికి ఇంట్రెస్ట్ లేదు. నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. 2009 నుంచి ఇప్పటి వరకు 2014 వరకు నేను మాట్లాడాను, పోరాడాను, వాదులాడాను, ఎవరెవరికో చెప్పాను, తిట్లు తిట్టాను. నాకు ఓవరాల్గా అర్థమైంది. ఇప్పుడు నాకు ఏ క్యూరియాసిటీ లేదు, ఎవరి జీవితం పట్ల క్యూరియాసిటీ లేదు. ఇప్పుడు అష్టావక్రుని విన్న తర్వాత కూడా సంసారంలో నాకు తెలిసిన మిత్రులే పడ్డా, సుఖీభావ్. నేను అస్సలు ఎవ్వరికి ఏ సలహా ఇవ్వను. అందుకే నేను ఆఫీస్ కానీ, ఒక ఆశ్రమం సెటప్ కానీ, జనాలకు ట్రైనింగ్ కానీ నేను జీవితంలో వద్దనుకున్నా. అది కూడా బంధమే. నేను సర్వాంగ ముక్తిలో ఉన్నా.
ప్రపంచమంతా భాడ్మే జయ, ఐ డోంట్ కేర్. దాని అర్థం నేనేదో ప్రపంచానికి చేస్తానని కాదు, నేను ప్రపంచాన్ని నాశనం చేస్తానని కాదు. కానీ ఏదైతే జరుగుతుందో మనుషుల మనసులో ఈ సంసారం, నేనెవరిని ఆపడానికి? అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు సిద్ధంగా లేకపోతే ఎవ్వరూ వాళ్ళకి ఏమి చెప్పలేరు. నీకు ఆకలి కాకపోతే ఎంత మంచి పదార్థాలు వండిన లాభం ఏమిటి? నీకు క్యారమ్ బోర్డ్ రాకపోతే ఇంట్లో ప్రపంచంలోనే బెస్ట్ క్యారమ్ బోర్డ్ ఉన్న లాభం ఏమిటి? నువ్వు నపుంసకుడు వేస్తే ఎంత గొప్ప అందగత్తె నీ పక్కన లాభం ఏమిటి? అర్థం చేసుకోవాల్సిన విషయం. అష్టావకుడు చెప్తున్నది మామూలు సూత్రాలు, బాంబులు ఇవి, దిమ్మ తిరిగిపోతుంది. ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికత మీద జరుగుతున్న జస్ట్ వ్యాపారం ఇదంతా. నేను మీకు కుండ బద్దలు కొట్టి చెప్పగలను, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండ్ లవ్. అక్కడ మీకు అన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. మీకు సదాచారం వస్తుంది, పద్యాలు బట్టి పడతారు, కాళ్ళు మొక్కడం వస్తుంది, మోక్షం రాదు. You are not going to experience the liberation by being at somebody's footsteps. నీ మనసులో వేరే అన్నది ఉన్నంత వరకు నీవు ఉంటావు. నేనేదో చేస్తున్నాను అన్నంత వరకు నీవు ఉంటావు. ఇది నాది అన్నంత వరకు నువ్వు ఉంటావు. ఇది నా లక్ష్యం అన్నంత వరకు నీవు ఉంటావు. నీవు ఉన్నంత వరకు మోక్షం లేదు. అందుకే ఈ సూత్రం రాసి పెట్టుకోండి. నేను పుస్తకం రాస్తే నేను పుస్తకంలో మొదటి పేజీలో రాయాల్సిన వాక్యం నాకు నిన్ననే స్ఫురించింది. అష్టావక్ర సంహిత చేతిరాత పుస్తకంలో అష్టావకుడు చెప్తుంది, మూడు సందర్భాల్లోనే 100% ఫిట్ అవుతుంది. ఒకటి, నిద్రలో ఉన్నప్పుడు అష్టావక్ర సంహిత ప్రతి సూత్రము నీ మీద అప్లై అవుతుంది. నువ్వు మరణించినప్పుడు ప్రతి సూత్రం అప్లై. అట్లాగే మెలకువలో నా అన్న భావన లేనప్పుడు, కర్తాభావన లేనప్పుడు 100% అది అప్లై అవుతుంది. మిగతా అన్ని సందర్భాల్లో అష్టావక్ర సంహిత నీకు సూట్ అవ్వదు. రెండవ మాట నేను రాయాలనుకో, అష్టావక్ర సంహిత యొక్క సమగ్ర సారాన్ని ఈ భూమి మీద జీవించిన వ్యక్తి, ఆ విషయాన్ని నేను దర్శించాను, ఆ వ్యక్తి మా రమణ తాత. ప్రతి సూత్రము 100% ఫిట్ బయటతా. ఓషోకి సెట్ అవ్వదు, ఎవ్వరికి సెట్ అవ్వదు. సెట్ అవ్వదంటే మళ్ళీ దాన్ని కించపరుస్తున్నట్టు కాదు. కొంచెం ఊరుకూరికి ఆవేశపడ్డం మానేయండి. నిన్నెవరో నాకు చెప్పారు, ఇలాంటి షార్ట్స్ పెడితే నేను అన్సబ్స్క్రైబ్ చేస్తా. అసలు ఫస్ట్ ఇమ్మీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేసుకో. అసలు నీ మీద ఎవడు డిపెండ్ అయ్యిండు? అసలు సంఖ్యను ఎవడు పట్టించుకుంటున్నాడు? అసలు ఈ భూమి నుంచి ఈ టెక్నాలజీ డిసప్పేర్ అయిపోయినా నేను నా పని చేస్తా. ఎవరో వస్తారు కదా అని తయారై కూర్చునే బ్యాచ్ వేరే. నేను ఎవరి కోసం తయారైతలేదు. నేను ఎట్లుందో అట్లే ఉన్నా. నా సహజత్వాన్ని గుర్తిస్తే సహజ గౌరవం ఎవరన్నా ఇస్తారు. ఎవరి కోసం ప్రిపరేషన్ లేదు, ఎవరినో మెప్పించడానికి ఏమీ చేయను. నాకేది సాధ్యమో చేస్తాను, మీకేది సాధ్యమో మీరు అది చేయండి. నిన్నెవరో ఒక బ్యూటిఫుల్ నేను వాళ్ళని విమర్శించట్లే, ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ దోస్ కామెంట్స్. ఇలాంటివన్నీ చేయడం వృధా అంటే నన్ను మరి కామెంట్ పెట్టడం చాలా అవసరమా? అది కూడా వృధానే. వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ థింక్ ఐఎమ్ స్టూపిడ్, వై ద హెల్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం? డోంట్ వేస్ట్ యువర్ టైం. నేను చెప్తున్నాను, నా మనసులో మీరు ఎవ్వరు లేరు. అనవసరంగా మీరు నన్ను మీ మనసులో క్యారీ చేయకండి. నేను ఉపయోగపడను ఛాలెంజ్కి కానీ పోటీకి కానీ. నేను ఓడిపోయాను లైఫ్లో. నేను నా ఓటమి నేనే అంగీకరిస్తున్నా. ఈ ప్రపంచంతో నాకే పోటీ లేదు. ఈ ప్రపంచం అనే ఒకానొక చిన్న పిల్లకాలం నుంచి నన్ను నేను పక్కకు జరిపేసుకున్నా. నేను నా జీవితాన్ని నేను ప్రపంచంతో కాస్త సంబంధం కలిగి ఉన్నాను అంతవరకు. సో నేను ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఫేమస్ అవ్వడానికో, తెలియక కాదు, అనుకుంటే సంవత్సరంలో ఒక ఊపొచ్చు. అదేం పెద్ద విషయం కాదు. అది చాలా ఎదగని మనస్సులు, ఏమాత్రం జీవిత అవగాహన లేని వాళ్ళు, తాత్కాలిక ప్రయోజనాలు ఆశించేవాళ్ళు అట్లా చేస్తారంతే. అవన్నీ ఒకప్పుడు చేయాలని ట్రై చేశాను, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అష్టావకుడు చెప్పిన చోట నేనున్నాను. ఏమీ కోరుకోకుండా అన్నీ పొందుతున్నవాడిని నేను. ప్రశాంతత నా స్వభావం తెలుసుకుని ప్రశాంతంగా ఉన్నవాడిని నేను. అట్లాగే మీరు ఉండండి. మీరు డిక్లేర్ చేయాలి. ఎవరిది వాళ్ళే డిక్లేర్ చేయాలి. ఎవరికి తలనొప్పి వస్తుందో వాడే చెప్పాలి. ఓషో ఒక మాట ఉన్నది, చెప్పి ముగిస్తాను. మీరు జ్ఞానోదయం పొందిన వ్యక్తిని మీరెట్ట చెప్తారు అంటే, వీళ్ళంతా పుస్తకాలు చదివారు సన్నాసులంతా. అప్పుడు ఓషో అన్నాడు, నీకు హెడేక్ వస్తే నువ్వే చెప్పాలి కదా.
వేరే వాళ్ళు ఎట్లా చెప్తారు? నా జ్ఞానోదయం అనే విషయం వేరే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? హౌ స్టూపిడ్ యు ఆర్. అది ఉద్ఘోషణ, అది బయటకు వస్తుంది అంతే. సో అష్టావక్రుడు చెప్తున్న మాటలు దయచేసి మీరు హృదయంలో నాటుకోండి. నన్ను వదిలేయండి. ఐఎమ్ ద మోస్ట్ ఇర్రెలవెంట్ ఎంటిటీ, చోటు దోసుకో. ఈ భూమి మీద ఉన్న అన్ని మార్గాలు నువ్వు చేరాలనుకున్న దానికి నీకు మధ్యన అనంత దూరాన్ని క్రియేట్ చేస్తాయి. అష్టావక్రుడు తక్షణాన్ని ప్రతిపాదిస్తున్నాడు. ఒక్క మాట, జస్ట్ లిజన్ టు ఇట్. ఉన్నదాంతో పరమతృప్తిని అనుభవించడం, ఉన్నదాన్ని సంపూర్ణంగా అంగీకరించడం, నీ చుట్టుపక్కల ఏ మార్పులు చేర్పులు లేని స్థితిలో, ఎవరికి ఏ సలహా లేని స్థితిలో కొంతకాలం ఉండి చూడు, అష్టావక్రుడు నీకు పరిచయం అవుతాడు. ఇవన్నీ చిన్న సజెషన్స్ లాంటివి. ఇప్పుడు ఏదైనా ఒక నట్టిప్పాలి, ఎలా స్క్రూ డ్రైవర్ పట్టుకోవాలి చెప్పేవాడు ఒకడు ఉంటాడు. అంతే నేను చేస్తున్న సహాయం. సూత్రం చదివితే అందుకే అర్థం కాదు, అది అనుభవించిన వాడు నీకు చెప్తాడు. నువ్వు వింటవా విన్నవా అన్నది అస్సలు రిలవెంట్. వింటే అదృష్టం నీదే. సో శాంతి కోసం ఆరాటపడ్డం అశాంతి, శాంతి కోసం ఆరాటపడ్డం అశాంతి, ప్రశాంతత కోసం ఆరాటపడ్డం అశాంతి, విజయం కోసం ఆరాటపడ్డం అశాంతి, గుర్తింపు కోసం ఆరాటపడ్డం అశాంతి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీ సరస్వతి.